కృపాసత్య సంపన్నుడైన దేవ, సర్వాధికారువైన మా తండ్రి, నీ యొక్క బంగారు పాదములకు స్తోత్రం. గత రాత్రికాల సమయం ఈ యొక్క పౌటి కాలం వంతునైనా నీ రక్షణ, నీ కాపుదల మాకిచ్చి మా జీవితంలో మరొక ఈస్టర్ నీ యొక్క పునరుత్థాన దినమును ఘనముగా జరుపుకునే భాగ్యాన్ని ఇచ్చినందుకు స్తోత్రం తండ్రి. ఈ యొక్క సాయంకాల సేవన మరి ఈ యొక్క డ్యాన్స్ ప్రోగ్రాంలోకి వెలుచుండగా తండ్రి, నీ కనికరం, నీ దయ చూపి వాతావరణం అనుకూలించి ఎలాంటి సాతాన శక్తులను దూరపరిచి నీ యొక్క పరిశుద్ధమైన రక్షణ మాకు దూతను కావలుగా ఉంచి నడిపించమని ఈ యొక్క ఆరాధనతో ఆరంభించుకుంటూ నీకు మహిమకరముగా మాకు దీవెనకరముగా నడిపించమని నీ నామను బట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, మరణము గెలచిన జయ యేసు, మరణము ఓడెను జయ యేసు, మరణము గెలచిన జయ యేసు, మరణము ఓడెను జయ యేసు, పరమ బలము సయు జయ యేసు, పరమ బలము సగు జయ యేసు, శరణము నీవే జయ యేసు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, దయాలు గెలిచిన జయ యేసు, దయాలు ఓడెను జయ యేసు, దయాలు గెలిచిన జయ యేసు, దయాలు ఓడిన జయ యేసు, కయ్యము కలిగిన జయ యేసు, కయ్యము కలిగిన జయ యేసు, అయ్యో నీవే జయ యేసు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. ఆదివారమున తెల్లవారుచుండగా సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములు తీసుకొని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరే గాని ప్రభు అయిన యేసు దేహం వారికి కనబడలేదు. ఇందును గురించి వారికేమీ తోచక ఉండగా ప్రకాశమయమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలవబడిరి. వారు భయపడి ముఖములను నేలమోపి ఉండగా, వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలీలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకునుడని వారితో అనిరి. ఈ చెటికి వాక్యం సమాప్తం.
ప్రార్థించుకున్నాం. మోకరించండి. కృపాకనికరము గల మా తండ్రి, నాయనా నీవు వాగ్దానం ఇచ్చి దాన్ని నెరవేర్చే తండ్రివి కనుక సైన్యములకు అధిపతి అయిన దేవా నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నాయనా ఏ పాటి వారం తండ్రి, ఏ అర్హత లేని వారు, ఏ ఏగతి లేని వారు నాయన, నీ యొక్క కరుణా కటాక్షం మా సంఘం మీద కుమరించండి. ఈ దినమున ప్రపంచమందు జరుపుకుంటున్న ఈ శుభ దినాన్ని దీవించిన దేవా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. క్రైస్తవుడనే కట్టబడిన ప్రతి కుటుంబాన్ని నువ్వు కట్టి ప్రతి కుటుంబాన్ని నువ్వు ఏర్పాట్లు చేసినందుకు స్తోత్రాలు ప్రభువా. నీ కళ్ళు దృష్టి నీ బిడ్డల మీద కుమరించి నైనా నీ యొక్క వాక్యసారమైన జీవితం జీవించడానికి సహాయం చేయండి తండ్రి. నీ కనికరించుకోమని ప్రార్థిస్తున్నావయ్యా. అయ్యా మా యొక్క సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని బట్టి నీకు సమర్పణ. ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి అయినా. అయ్యా నీ ఎడల భయభక్తి కలిగే బతుకులు ప్రతి కుటుంబానికి దయచేయండి అయినా. ఇదిగోనైనా ఈ యొక్క సాయంకాల సేమన మరి ఈస్టర్ పండుగ సందర్భంగా నైనా మరి పిల్లలు డ్యాన్స్ ప్రోగ్రాంను మేము నీ నామస్వరంలో అడుగుచుండగా తండ్రి, ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని బలమును ఇచ్చి ఆయుష్నిచ్చి ప్రభువా ఈ యొక్క డ్యాన్స్ ప్రోగ్రాం నీకు సమర్పించినావు నాయన. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరినైనా ఈ యొక్క స్థలం చుట్టూ నీ యొక్క పరిశుద్ధమైన దూతను కావలి వచ్చి వాతావరణాన్ని అనుకూలించి తండ్రి ఎలాంటి సాతాను శక్తులున్నా అవి దూరపరిచి లయపరిచి నైనా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ సంతోషాన్ని సమాధానాన్ని ప్రభువా యేసుని నీ బిడ్డలకు సంతోషాన్ని అనుగ్రహించి నీకు మహిమకరముగా ఈ కార్యక్రమం మాకు నడిపించమని ప్రార్థిస్తున్నాం. నీ సహాయం లేనిది మేమేమి చేయలేము ప్రభువా. నీవే మా సహకారివి, మా కాపరివి, మా తండ్రివి. నీవే ఈ యొక్క కార్యక్రమం ఆది నిన్నంత వరకు మీరే జరిపించి మరి చేస్తున్న డ్యాన్స్ ప్రోగ్రాంలో చేస్తున్న ఆ యొక్క పాటలను మరి చేస్తున్న ప్రతి కార్యక్రమం అంతయు ఆదినంత వరకు మీరే జరిపించి మహిమ పొందొచ్చునమని నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసయ్య నామమును బట్టి అడిగి ఈ కార్యక్రమం ఆరంభిస్తున్నాం స్వామి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మానవ మాకు దయచేయము, మా ఎలా అపరాధము చేయి వారి మీద క్షమించిన ప్రకారం మా అపరాధము క్షమించుము, ఎందుకనగా రాజ్యం బలము శక్తి మహిమ నిరంతరమే తండ్రి. ఆమేన్. తండ్రికియో కుమారుడికియో పరిశుద్ధాత్మ సహవాసం ఈ కార్యక్రమంతో నీకు సమర్పించి ఈ కార్యక్రమంలో ఆదినంత వరకు మీరు జరిపించమని నీ నామను బట్టి ఈ యొక్క కార్యక్రమం ఆరంభిస్తున్నాం స్వామి. ఆమేన్. యెహోవా దేవునికే, పరిశుద్ధాత్మునికే, పునరుత్థానుడైన యేసుకే, బోలో యేసు మహారాజుకి.